నాన్న మీలో చాలా మంది స్టూడెంట్స్ నన్ను నిన్న లైవ్ లో అడిగారు దట్ యాక్చువల్ గాను ఏఐఆర్ 10 అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 10 వచ్చిన సార్థక్ పాటిల్ ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్ గా ఏ కోర్స్ లో చదివారు. ఓకే. అండ్ యాక్చువల్ గా ఈ ర్యాంక్ అనేది ఎలా వచ్చింది, ఒక ఆన్లైన్ కోర్సా లేదంటే ఆఫ్లైన్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, ఇది ఒక ఆన్లైన్ కోర్స్ లో చదివారు. ఈ అబ్బాయి ఒక ఆన్లైన్ కోర్స్ లో చదివాడు. అండ్ ఇది ఒక ప్రో కోర్స్ అన్నమాట. మన ఇన్ఫినిటీ ప్లస్ కోర్స్ ఎలా ఉన్నది మన అర్జునాలోని, ఇన్ఫినిటీ ప్లస్ కోర్స్ లో మీరు అందరూ చూస్తారు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డిపిపిస్ ఉన్నాయి. ఓకే. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ క్రియేషన్ ఉన్నాయి. అది కాకుండా మనకి యాక్చువల్ గాను దీంట్లోని వన్ ఆన్ వన్ మెంటర్షిప్ ఉంటుంది. మీకంటూ ఒక స్పెసిఫిక్ మెంటర్ ఉంటారు. ఎవరైతే మీకు వీక్లీ మెంటర్షిప్ ఇస్తారు. సో అది మనకి యాక్చువల్ గాను ఒక ఇన్ఫినిటీ ప్లస్ ఏదైతే ఉందో ఒక అఫోర్డబుల్ వర్షన్ ఆఫ్ ప్రో అన్నమాట. ప్రో ఇంకొంచెం కాస్ట్లీగా ఉంటుంది. దాదాపు మనకి ఇన్ఫినిటీ ప్లస్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాదాపు ఇప్పుడు మనకు ఒక 19K వరకు పడుతున్నదంటే, ప్రో వచ్చేసి మనకి 40-50K వరకు పడుతుంది. ఇప్పుడు ప్రోలో అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటంటే, మీకంటూ స్పెసిఫిక్ గా ఒక్కొక్క టీచర్ అలైన్ అవుతారు. మీకోసం క్లాసెస్ తీసుకుంటారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. హోంవర్క్స్ చేపిస్తారు. ప్రాక్టీస్ చేపిస్తారు. కానీ ఇన్ఫినిటీ ప్లస్ కూడా ఏం తక్కువ కాదు నాన్న. అండ్ మీరు అంతవరకు కూడా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఇన్ఫినిటీ ప్లస్ ప్రో కోర్సెస్ ఎవరైతే స్టూడెంట్స్ అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం చాలా మంచి ఆప్షన్ గా మారాలి. అందరికీ యాక్చువల్ గా ఒక మంచి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇన్ఫినిటీ ప్లస్ ఈ ఏడాది నుంచి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫినిటీ ప్లస్ తో సంబంధించి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో మీరు నన్ను అడగచ్చు. అండ్ ఎవరైనా స్టూడెంట్ ప్రైమ్ నుంచి ఇన్ఫినిటీ ప్లస్ లేదంటే ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ ప్లస్ మారదాం అనుకుంటున్నారన్న కూడా చెప్పండి. దాంతో సంబంధించిన ఫామ్ ఏదైతే ఉన్నదో నేను మీకు ఇస్తాను. కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు దట్ ఆ ఫామ్ తర్వాత రెస్పాన్స్ రావట్లేదని. నేను మాట్లాడిన నా టీం తోటి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంతైనాను నాన్న ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ క్రెడిటింగ్ ద హోల్ ఏంటది వేదాంతులోని ఆ కోర్స్ తీసుకోవడం వల్లే అయిందని నేను చెప్పను. మేబీ ఆ కోర్స్ తరఫు నుంచి ఒక 40-50% ఇన్పుట్ వెళ్ళి ఉంటుందేమో. కానీ ఆ స్టూడెంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్పుట్ పెట్టుంటాడు. నేనంటే ఇంకా 20-25% ఇన్పుటే లేదంటే 30% ఇన్పుటే మా తరఫు నుంచి వెళ్తే, ఆ స్టూడెంట్ 70% ఇన్పుట్ పెట్టుంటాడు. సో ఈవెన్చువల్ గా ఇది స్టూడెంట్ మీద కూడా చాలా వరకు డిపెండ్ అవుతుంది. మా తరఫు నుంచి మేము మీకోసం ఎఫర్ట్ పెట్టినాను. స్టూడెంట్ రిటర్న్ లో ఎఫర్ట్ పెట్టలేదు అంటే, వెదర్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ అవ్వండి, వెదర్ ఇన్ కేస్ ఆఫ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు, చదువుకొని అలవాటు ఎంత బాగా చేసుకున్నారు, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ మనందరం చేయాలి. దట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. మనం కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తూ ఉండాలి మన సిలబస్ ని. సో నీట్ 2027 లో మీరు కూడా నాన్న యాక్చువల్ గాను ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్ లో వెళ్దాం అనుకుంటున్నారంటే దాంట్లో అలా అనుకోవడంలో తప్పు లేదు. అండ్ ఈసారి పేపర్ లీక్ అయ్యే ఛాన్సెస్ నిల్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ద సిబిటి ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీరు అందరూ ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి తెలుసు. ఎవరైనా ఈఏపీ సెట్ రాసి ఉంటే మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. మీరు సిస్టమ్ ముందు కూర్చొని ఎగ్జామ్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్లు ఉండవు, బబ్లింగ్ లో ఉండవు. అనవసరం టైం వేస్ట్ మీరు బబ్లింగ్ లో చేయకుండా ఆ టైం అంతా మీరు క్వశ్చన్ పేపర్ సాల్వింగ్ లోని యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్ టు థింక్ అబౌట్ నీట్ 2027 ఇన్ అ పాజిటివ్ వే. మీరు కనుక డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారంటే మీరు చేయొచ్చు నాన్న. అండ్ ఈ పర్టికులర్ విషయం నేను మీకు హైలైట్ చేద్దాం అనుకున్నాను దట్ ఈ పర్టికులర్ ర్యాంక్ అనేది ప్రొడ్యూస్ అవ్వగలిగింది అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వేదాంతు అంటాను, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్టూడెంట్ సార్థక్ హూ హాస్ పుట్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. వదలలేదు. నీట్ లో ఎంత స్కోర్ వచ్చినా కూడాను అనవసరంగా మనసు పాడు చేసుకోకుండా ఆ పేపర్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ చదువుకున్నాడు. అండ్ ఇట్ టేక్స్ గట్స్ నాన్న, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ విల్ పవర్. చాలా మంది స్టూడెంట్స్ నీట్ పేపర్ క్యాన్సిల్ అయినప్పుడే బాధపడిపోయి వదిలేశారు. అండ్ కానీ సార్థక్ వదలలేదు. నేను ఆ స్టూడెంట్స్ రాంగ్ అని చెప్పట్లేదు, వాళ్ళ వల్ల కుదరదని చెప్పట్లేదు. అందరూ సేమ్ కాదు. బట్ సార్థక్ డిడ్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ థింగ్ ఆర్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ దట్ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్. వెదర్ సార్థకే కాదు, ఏ స్టూడెంట్ అవనండి, సార్థక్ అవనండి, లేదు అంటే మనకి విశ్వత్ అవనండి, లేదు అంటే మనకి అవినాష్ అవనండి, ఆయుష్ అవనండి, హేమంత్ అవనండి, శ్రీచరణ్ అవనండి, మురుగేశ్వరన్ అవనండి, యశ్ అవనండి, అమృత, దీక్ష, కార్తిక్, శివమ్ము, మయాంక్, రిధిమ, ఓం అంకిత్ ప్రధాను. ఓకే. వీళ్ళందరూ కూడాను ఒకే ఒక్క విషయంలో ఫోకస్ చేశారు దట్ పోతే పోయింది గానీ నేను వదలకుండా ఇంకొకసారి మళ్ళీ చదువుతాను చూద్దాం అనేసి. అండ్ మీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే చదువు ఉంటారు. ఆఫ్ కోర్స్ ప్రతిసారి సక్సెస్ఫుల్ అవ్వాలని ఏమీ లేదు నాన్న. బికాస్ యూ హ్యాడ్ ఓన్లీ 40 days టు ప్రిపేర్. ఈ 40 days లో మీరు రీనీట్ ప్రిపేర్ అవ్వలేపారు కాబట్టి ఓకే, మీరు పూర్తిగా మీరు నీటికి అసలు కేపబుల్ కాదు, లేదు అంటే మీరు అసలు చదివేయలేరు, లేదంటే మీకు మార్క్సే రావు, మీరు యాక్చువల్ గా స్కోరే చేయలేరు అని అనుకోవడం తప్పంటున్నాను. తర్వాత మీ ఇష్టం నాన్న. నేను ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు, ఎప్పుడు మిమ్మల్ని మిస్గైడ్ కూడా చేయలేదు. ఇదంతా మీ ఇష్టం అవుతుంది.
కానీ మీకు గనక మనసులో డౌట్ ఏమైనా ఉంది, దట్ సార్ యాక్చువల్‌గా నాకు కొంచెం డౌట్ నడుస్తుంది మైండ్‌లో, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాలేజ్ తీసుకోవాలా వద్దా? క్వాలిఫై అయ్యాను గానీ బీడీఎస్ లేదంటే ఆయుష్ పక్క వెళ్ళాలా వద్దా? ఇలాంటి ఏమైనా డౌట్స్ మీ మైండ్‌లో నడుస్తున్నాయి అనుకోండి నాన్న, ఐయామ్ టెల్లింగ్ యూ దిస్. నేను రేపు విశాఖపట్నంలో ఉంటాను 19థ్ జులైకి. ఓకే. 19థ్ జులైకి నేను విశాఖపట్నంలో ఉంటాను. 19థ్ జులైకి నేను సండే రోజు విశాఖపట్నంలో ఉంటాను. మార్నింగ్ 11 AM నుంచి నేను ఆసిల్ మెట్టా సెంటర్‌లో ఉంటాను. విశాఖపట్నంలో ఆసిల్ మెట్టా విశాఖపట్నం సెంటర్ ఉన్నది. అక్కడ నేను ఉంటాను. మార్నింగ్ 11 AM నుంచి నేను అక్కడే ఉంటాను. ఓకే. అండ్ 11 AM నుంచి సాయంత్రం వరకు నేను అక్కడే ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్‌గా వచ్చి కలవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఆ మీటప్ యొక్క ఫార్మ్ యొక్క లింక్ దొరుకుతుంది. రిజిస్టర్ చేసుకుంటే నా తరఫు నుంచి మీకు ఒక కౌన్సెలింగ్ బుక్లెట్ వస్తుంది. నేను రాత్రి కూర్చొని పూర్తిగా ప్రిపేర్ కూడా చేశాను మీ అందరి కోసం అది. ఎస్పెషల్‌గా ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళకి ఏయూ ఇంక ఎస్‌వి రీజన్స్ మధ్య డిఫరెన్సు, ఎలా యాక్చువల్‌గా ఆప్షన్స్ పెట్టుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, వేరే కోర్సెస్ గురించి డీటెయిల్స్ మొత్తం అన్ని చాలా బాగా ప్యాక్ చేసేస్తున్నాను హ్యాండ్ బుక్‌లోని. సో, ఆ కౌన్సెలింగ్ హ్యాండ్ బుక్ మీకు కావాలనుకుంటున్నారంటే ఫ్రీగా కింద రిజిస్టర్ చేసేసుకొని రండి. అండ్ నేను మీకు ఆ హ్యాండ్ బుక్ ఇస్తాను. వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్‌కి నేను ఆ హ్యాండ్ బుక్ ఇవ్వబోతున్నాను. ఓకేనా? సో, డోంట్ వర్రీ నాన్న, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. యూ డోంట్ హావ్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్ నాన్న. ఓకే. అండ్ మీరు గనక నాన్న ఆన్‌లైన్‌లో నాతో పాటు అర్జున చదువుకుందాం అనుకుంటున్నారంటే మాత్రం యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అంటే ఆలోచించండి. నేను మిమ్మల్ని పుష్ చేయట్లేదు. 27 జులై క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి మెయిన్ ఏంటంటే చెప్తాను. మీకు క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఫస్ట్ సపోజ్ అనిపిస్తున్నది సార్ నేను ఇప్పుడు ఫస్ట్ కౌన్సెలింగ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు సార్ నాకు మీరు ఇప్పుడు కోర్స్ తీసుకోమంటున్నారంటే, సరే నో ప్రాబ్లమ్ నాన్న. మీరు కావాలంటే కౌన్సెలింగ్ అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతూ కావాలంటే అలవాట్లో ఉండండి అని చెప్తున్నాను. చదువుకునే అలవాట్లో ఉండండి. మీరు అర్జున తీసుకొని అవ్వాలని కాదు. కానీ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో లోయెస్ట్ బేస్ వేరియంటే తీసుకోండి. 2999లో మీకు ప్రైమ్ వచ్చేస్తుంది అంతే. జస్ట్ 3000లోని మీకు కంప్లీట్ ఇయర్ కోర్స్ వచ్చేస్తుంది. తీసేసుకోండి ఇప్పుడు. ఓకే. తీసుకొని కౌన్సెలింగ్ అటెండ్ అవ్వండి. ప్రతిరోజు సాయంత్రం 2 క్లాసులు జరుగుతాయి 6:30 నుంచి 10 గంటల వరకు. ప్రతి 2 వారాలకు ఒక టెస్ట్ జరుగుతుంది. రోజు మేము మీకు డీపీపీస్ చెప్పేసిస్తాం. ప్రాక్టీస్ చేపిస్తాం. క్వెషన్లు చేస్తూ ఉంటారు. చదువుకుంటూ ఉంటారు. అలవాట్లో ఉంటారు. సడెన్‌గా కౌన్సెలింగ్ అయిన తర్వాత మీకు నచ్చిన కాలేజ్‌లోనో, కోర్స్‌లోనో రాలేదనుకోండి. అప్పుడు ఇది యూజ్ అవుతుంది. వచ్చిందంటే వెళ్ళిపోండి. యూ డోంట్ హావ్ టు యుటిలైజ్ ఇట్. ఇక్కడే మీరు ఉందాం అనుకుంటున్నారంటే యూ కెన్ యాక్చువల్లీ షిఫ్ట్ ఫ్రమ్ ప్రైమ్ టు ఇన్ఫినిటీ లేటర్. అప్పుడు మీకు ఇంటికి తత్వ బుక్స్ కూడా వస్తాయి. ఫిజికల్ బుక్స్. దాని తర్వాత అన్‌లిమిటెడ్ టెస్ట్ క్రియేషన్ కూడా ఉంటుంది మీకు. పెడగాగి అంటే బోల్డ్ అన్ని ఎంటీజీ, ఎర్ఎల్ఎస్, దిశ, దినేష్ వీటన్నిటి మెటీరియల్స్ మీకు దొరుకుతాయి. ఇంకేం కావాలి? మీరు మళ్ళీ కొనుక్కోక్కర్లేదు కూడాను. ఓకేనా? అది. అండ్ లేదు ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుందాం అనుకుంటున్నాము అండ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ నాకు కావాలి. పర్సనల్ కేర్ అనేది నాకు కావాలి. నాకు చెప్పేసి ఇయ్యాలి మెంటర్‌షిప్ త్రూగా నేనేం చేయాలి ఏంటో అనుకుంటే ఇన్ఫినిటీ ప్లస్ మీరు తీసుకోవచ్చు. ఓకే. ఇన్ఫినిటీ ప్లస్ గురించి డీటెయిల్డ్‌గా నేను ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్స్‌లో చెప్పండి. దాని గురించి డీటెయిల్‌గా చెప్పేసిస్తాను నేను మీకు. ఓకేనా? అది. లేదు నాన్న మీకు యాక్చువల్‌గాను ఆఫ్‌లైన్‌లో యాక్చువల్‌గా వెళ్ళాలని ఉన్నది అంటే గరుడ బ్యాచ్ అనేది ఆఫ్‌లైన్‌లో స్టార్ట్ అయిపోయింది. అండ్ 27థ్ నుంచి మీకు అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్‌లైన్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఏవైతే మీకు దగ్గరలో ఉన్నాయో ఆంధ్ర మరియు తెలంగాణలో అక్కడ మీరు తీసుకుంటున్నారంటే అడ్మిషన్ మీకు గనుక కౌన్సెలింగ్ త్రూగా ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటే మీ ఫీ అనేది రీఫండ్ అయిపోతుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంటెడ్ టు హైలైట్ యూ షుడ్ నో. మీకు 18 సీబీటీ లెవెల్ టెస్ట్‌లు ఉంటాయి ఇక్కడ. అండ్ మీకు చాలా బాగా 1 ఇయర్ మొత్తం ప్రాక్టీస్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. మెయిన్‌గా ఏంటంటే థియరీ, ప్రాక్టీస్, టెస్టింగ్, మెంటరింగ్, అకౌంటబిలిటీ అన్నీ నడుస్తాయి. ఓకేనా? అండ్ టోటల్‌గా 15,000 క్వెషన్స్ మీరు టెస్ట్‌ల త్రూగాను మిగతా ఇంకో 10,000 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ త్రూగా చేస్తారు. ప్రాక్టీస్ మెటీరియల్స్ త్రూగా. సో థింక్ అబౌట్ ఇట్ నాన్న మీరు ఆలోచించండి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు అర్జున రిపీటర్ బ్యాచ్ అని లింక్ దొరుకుతుంది. అర్జునాది. అండ్ బుక్ ఎ విజిట్ టు నియరెస్ట్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ అని ఉంటుంది ఆఫ్‌లైన్ కోసం. ఏది కావాలంటే అది మీరు క్లిక్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఆల్ ద బెస్ట్ నాన్న. థాంక్ యూ.